మాటలు కోటలు దాటాయి, పనులు గల్మగూడ దాటాయి అన్నట్టే ఉన్నది చేయి పాటల కదా. కప్పాలు కొట్టుకొండ్రయ్యా అంటే మమ్మల్ని మించినోళ్ళు లేరని చెప్పుకుంటారు. మేం చేసినట్టు ఎవ్వరు చేయలేదని వార్తలు రాపించుకుంటారు. రాష్ట్రంలో జనాలు మస్తు సంబరంతో ఉన్నారని చెప్తారు. కానీ అసలు ముచ్చట ఇంకో తీరులో ఉంటది. నేను చదువుల మంత్రిని, చదువులు చక్కదనం ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీలో కూర్చొని చెప్పిండు కదా. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా? 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. నిజమే, రేవంత్ సార్ చెప్పినట్టు అంత మంచిగానే ఉన్నది. చదువుల మంత్రి సారు కాబట్టి అన్ని చక్కదనం నడుస్తున్నాయి. అందుకే మొన్న వారం దినాలు చదువులు చెప్పాల్సిన వాళ్ళు పుస్తకాల కాగితాలు చింపుకుంటూ కూర్చున్నారు. ఇగో ఇవాళ పుస్తకాలు పాత సామాన్ల దుకాణానికి పోయినాయి. చాలా సర్కారు బడుల్లా పొలగాళ్లకు పుస్తకాలే అందలేదంటున్నారు. కానీ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాడ సీలు కూడా తీయని సర్కారు బడి పుస్తకాలు ఇట్లా పాత సామాన్ల దుకాణంలో కనిపించినాయి. అటు దిక్కుపోయిన వాళ్ళు చూసి ఇదేందని అడిగే వరకు ఈ ముచ్చట బయటకు వచ్చింది. ఇక బడి పొలగాన్లు చూడండి ఎంత తిప్పల పడుతున్నారో. బస్సు నిండా పిల్లగాన్లే ఉన్నారు. ములుగు జిల్లాల బడికి పోవటానికి ఇట్లా గోస పడుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాడ చూడండి బస్సుల పిల్లగాళ్ళు ఎట్లున్నారు. గాలి సొర్ర సందు కూడా లేదు. ఒక్కటే బస్సులో 200 మంది ఎక్కిండ్రు. అప్పట్లో ఆ ఊరికి 2 బస్సులు వచ్చేటియట. ఈ నడుమ ఒక బస్సు బంద్ పెట్టే వరకు ఇట్లా గోస అవుతున్నదట. ఇక ధర్మపురి కాడ ఇట్లా ఏలాడుకుంటూ పోతున్నారు. మరి దీని మీద చదువుల మంత్రి పట్టించుకుంటలేడు, బస్సుల మంత్రి సప్పుడు చేస్తలేడు. ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రి సారు నా చదువుల శాఖ మస్తు పని చేస్తున్నది అంటాడు. హైదరాబాద్ లో ఉన్న బస్సుల మంత్రి ఫ్రీ బస్సు ముచ్చట్లు చెప్పి కాలం వెళ్ళదీస్తాడు. అగో పాలకుర్తి దగ్గరున్న గిర్ని తండ గురుకుల బడిలా నీళ్ళు వస్తలేవట. తానాలకు నీళ్లు లేకపోయే వరకు బకెట్లు పట్టుకొని పక్క పంటున్న పొలాల కాడికి పోయిండ్రు. పాములు గిన ఉంటే ఎట్లా సారు? అన్ని నేనే, అంతా చక్కగున్నదని మీరు అంటున్నారు. చిన్న చిన్న